హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఎండి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. సో ఈరోజు మనము వారికోజ్ వెయిన్స్కు వాడే మెడిసిన్ చాలాసార్లు మీరు ఎటు వెళ్ళినా కానీ చాలా డాక్టర్స్ మీకు ఒక కామన్గా ట్యాబ్లెట్ రాసిచ్చింది, అదేంటంటే డాఫ్లాన్ ఫ్లేవనాయిడ్స్. ఇది ఒక కామన్ ట్యాబ్లెట్. సో ఈ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది, ఈ ట్యాబ్లెట్ ఏమైనా యూస్ఫుల్లా, ఎన్ని రోజులు వాడితే మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇది వాడితే వారికోజ్ వెయిన్స్ క్యూర్ అవుతుందా, ఇది మనం కొద్దిగా షార్ట్గా తెలుసుకుంటాం. ఎందుకంటే వారికోజ్ వెయిన్స్ ఇది ఒక కామన్ ప్రాబ్లం. దాంతోపాటు డాఫ్లాన్ ట్యాబ్లెట్ వాడేది కూడా చాలా కామన్గా. సో డాఫ్లాన్ చాలాసార్లు డాఫ్లాన్ అనే కాదు, ఇది ఒక బ్రాండ్ నేము. సో అందులో ఉండే మైక్రోఫ్లేవనాయిడ్స్ అవి బేసికలీ. సో దీంతోపాటు డాఫ్లాన్తో పాటు కొందరు డెస్ఫ్లోవిన్, వెయిన్ మ్యాక్స్ ఇలాంటి డిఫరెంట్ బ్రాండ్ ట్యాబ్లెట్స్ కూడా రాసిస్తారు. కానీ కామన్గా ఈ ఫ్లేవనాయిడ్స్ మనం వారికోజ్ వెయిన్స్కి వాడే ట్యాబ్లెట్. సో ఫ్లేవనాయిడ్స్ ఈ ట్యాబ్లెటు మనకు కామన్గా ప్లాంట్ బేస్లో న్యాచురల్గానే మనం తీసుకుంటూ ఉంటాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మైక్రో న్యూట్రియంట్స్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ బై ద బాడీ. ఇంకా మనకు ప్లాంట్స్లో, ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో మనకు దొరుకుతున్నాయి. చాలా కాన్సన్ట్రేషన్లో ఇది బెర్రీస్లో ఉంటుంది, లైక్ బ్లూబెర్రీస్, క్యాన్బెర్రీస్, చెర్రీస్. ఇందులో ఈ ఫ్లేవనాయిడ్స్ అన్నమాట ఆల్రెడీ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. సో మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇలాంటి న్యాచురల్గా తగ్గిస్తుంది. సో మనం ఈ ట్యాబ్లెట్ ఫామ్లో 500 mg డోస్లో లేకుంటే 1000 mg డోస్లో పర్ డే ఇలా మనం తీసుకుంటే దీని యాక్షన్ ఎలా ఉంటుందంటే, బికాజ్ ఇట్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్, మన వెయిన్స్లో జరిగే ఇన్ఫ్లమేషన్ అంటే ఒక ప్రకారంగా స్వెల్లింగ్ అన్నట్టు. సో ఆ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది వెయిన్స్లో. అందుకే వారికోజ్ వెయిన్స్ అన్నమాట ఇట్లా స్వెల్ అయ్యి ఉబ్బుతూ ఉంటాయి. సో ఆ ఉబ్బినప్పుడు అక్కడ వెయిన్స్లో ఉన్న బ్లడ్ పార్ట్ నుంచి వాటర్ అన్నమాట బయట లీక్ అయిపోయి స్వెల్లింగ్ రావడము, వెయిన్స్ వాల్ డ్యామేజ్ అయ్యి వెయిన్స్ ఇట్లా పొంగిపోయి ఉబ్బిపోయి జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫ్లేవనాయిడ్స్ మనము లేకుంటే డాఫ్లాన్ వాడినప్పుడు ఇట్ స్టాప్స్ దిస్ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్. సో ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ఏమంటే ప్రోస్టాగ్లాండిన్ ప్లస్ థ్రోంబాక్సిన్ ఇలాంటి కెమికల్స్ ఇవి స్టాప్ చేస్తుంది, విచ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఫర్ ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఇన్ఫ్లమేషన్ స్టాప్ చేస్తుంది కాబట్టి ఫర్దర్ వెయిన్స్కు డ్యామేజ్ జరగదు. వెయిన్స్కు డ్యామేజ్ లేకుంటే స్వెల్లింగ్ అన్నమాట తగ్గిపోతుంది, వెయిన్ స్ట్రెంగ్త్ అన్నమాట పెరుగుతుంది. దాంతోపాటు వెయిన్ టోన్ పెరిగితే బ్లడ్ పంపింగ్ కెపాసిటీ వెయిన్స్కి అలానే ఉంటుంది. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఈ ట్యాబ్లెట్ వల్ల జరుగుతాయి. కానీ ఈ ట్యాబ్లెట్స్ కంప్లీట్గా క్యూర్ చేయడం అంటే ఈ ట్యాబ్లెట్స్ పాసిబుల్ కాదు. అందుకే డాఫ్లాన్తో పాటు మనం వేరే కూడా లైక్ స్టాకింగ్స్, చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, వెయిట్ రిడక్షన్ ఇవన్నీ కూడా చేయడం ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ డాఫ్లాన్, ఇంకా డాఫ్లాన్ మనం ఫుడ్తో పాటు కానీ ఫుడ్ యూజువల్లీ తీసుకునే అవసరం ఉంటుంది. పోస్ట్ లంచ్ ఇంకా డిన్నర్ తర్వాత 500 mg అవుతాయి. ఓన్లీ వన్ టైం 1000 mg వాడితే వన్ టైం సఫిషియంట్, లంచ్ డిన్నర్ తర్వాత. ఈ ట్యాబ్లెట్స్ కూడా మనం 3 months 6 months లాంగ్ కూడా వాడచ్చు, కానీ అండర్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్. ఎందుకంటే ఒకవేళ యూజ్ లేనప్పుడు మనం దానికి లాంగ్గా కూడా వాడినా కానీ యూజ్ ఉండకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ ద వారికోజ్ వెయిన్స్. సో ఇలా ట్యాబ్లెట్స్ రోలు ప్లస్ దాని యాక్షను ఎలా మనకు హెల్ప్ అవుతుంది, దాంతోపాటు మనం చేసే వేరే ప్రికాషన్స్ ఓన్లీ ట్యాబ్లెట్స్ తోటి హెల్ప్ కాక స్టాకింగ్స్ ఇలాంటి చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. కానీ డాఫ్లాన్ ఇది కంప్లీట్గా ఒక వారికోజ్ వెయిన్స్ని క్యూర్ చేయడానికి అలోన్ మే నాట్ బి సఫిషియంట్, డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ వారికోజ్ వెయిన్ చూసి. సో మోర్ డెఫినేటివ్ ట్రీట్మెంట్ లైక్ సర్జరీ కానీ లేజర్ కానీ ఇలాంటి ఫ్యూచర్లో వాళ్ళకి అవసరం పడవచ్చు. సో డాఫ్లాన్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ పుట్ దెమ్ ఇన్ ద కమెంట్ బాక్స్. నేను చదివి దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.